everyone, welcome back to my channel Vantinti Chef's Canaan. Today I'm back with another section. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ నూడిల్స్ చాట్ ఆర్ బేల్. ఇంత చాలా మంచి రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్ వేలో మనం ఎలా నేర్చుకోవాలో ఇవాళ మనం చూసేద్దాము. రెగ్యులర్గా మీరు తినేదానికన్నా ఇది 110% డిఫరెంట్గా ఉంటుంది. సో మన అంత డిఫరెంట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్. దీంట్లో నూడిల్స్ వేసుకున్నాను ఉడకపెట్టుకున్నవి. దీంట్లో 1 స్పూన్ మైదాకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని కొంచెం అంత నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడంత ఉప్పు తీసుకొని వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అడిషనల్గా నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకుండా ఊరికే ఏదైతే నూడిల్స్కి ఉంటుందో ఆ మాయిశ్చర్తోనే మనకి సరిపోతుందన్నమాట. సో అలా మనం మిక్స్ చేసేసుకున్నాక వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, బికాజ్ అది మనం ఎట్లయినా వాటర్తో చేయలేదు కాబట్టి కొంచెం పొడిగా ఉంటుందన్నమాట పౌడర్ బేస్ లాగా. సో ఆయిల్ పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెమే ఆయిల్ తీసుకొని కొద్దిగా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకి చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. లైక్ మనం జంతికలు చేసుకుంటాం కదా, ఆ టైప్లో మనకి ఫ్రై అయ్యేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఈలోపు ఇంకొకటి మిక్స్ చేసుకుందాం, క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ కూడా సేమ్ ఇందాక మనం నూడిల్స్ ఎలా మిక్స్ చేసుకున్నామో అలాగే 1 స్పూన్ మైదాకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది క్యాబేజ్కి. వాటర్ యాడ్ చేసుకొని సేమ్ నూడిల్స్కి అయితే ఎట్లా కలుపుకున్నామో అట్లాగే, అంటే ఇది కూడా లైక్ మనం క్యాబేజ్ 65 అలా చేసుకుంటాం కదా, వాటికి ఎట్లా చేస్తామో అట్లా కలుపుకోవాలి. సో నాకు ఇక్కడ నూడిల్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసాను. అలాగే క్యాబేజ్ కూడా మనకి చక్కగా అలాగ మంచిగా ఫ్రై అయిపోతే దీన్ని కూడా మనం అట్లనే డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ సేపు పట్టదు, బట్ ఇవి రెండు కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చేస్తే కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎవ్వరూ కూడా దీన్ని మనం నూడిల్స్తో క్యాబేజ్తో చేసామని ఎవ్వరూ అనుకోరు. సో నాకు అవి రెండు ఫ్రై అయిపోయినాయి. అవి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఒక సాస్ ప్రిపేర్ చేయాలన్నమాట. దానికోసం నేను ఒక 1/2 స్పూన్ అంతా, అంటే తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక 1/2 స్పూన్ అంత మైనస్ తీసుకున్నా, 1 స్పూన్ అంత టమాటో కెచప్ తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం అంత హాఫ్ లెమన్ మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట, లెమన్ జ్యూస్. అవి కూడా బాగా మిక్స్ అయిపోయాక కొంచెం అంతా ఉప్పు కారం వేసుకుందాం. కారం మనం ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అంత ఎక్కువే వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అండ్ కారంతో పాటు కొంచెం అంత సాల్ట్, ఈ కారంని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంత సాల్ట్. సో ఇది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం దాంట్లో వేసుకునే సాస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇక్కడ నూడిల్స్ని నేను ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ మనం ఏదైతే నూడిల్స్ని ఇలా కట్ చేసుకున్నామో అలాగే క్యాబేజ్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అలా మనం ఈ రెండింటిని కూడా కట్ చేసేసుకొని తీసుకున్నాక మనం ఏదైతే సాస్ ఉందో అది ఇందులో యాడ్ చేసేద్దాం. సో కంప్లీట్గా సాస్ అంతా కూడా మనం యాడ్ చేసేసుకున్నాక, అంటే ఈ బేల్ అన్నది 2-3 టైప్స్ ఉంటుంది. ఇందులో నేను ఒక టైప్ చెప్తున్నాను ఇప్పుడు. అండ్ సో నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ కొంచెం అంతా కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏదైతే ఆ సాస్ మొత్తం అన్నిటికీ కోట్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసేసుకుంటే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. సో ఇది అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, చాలా క్రంచీగా ఉంటుంది. మనం ఏదైతే సాస్ యాడ్ చేసామో దానివల్ల కొంచెం లైట్గా దీనికి ఆ మాయిశ్చర్ లైట్గా సాఫ్ట్ అవుతుంది, కానీ కొంచెం ఆ సాఫ్ట్నెస్, ఆ క్రంచీనెస్ అది తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఎవరు ఫస్ట్ టైం పెడితే ఎవరు ఇది అలా అనుకోరు. నూడిల్స్ ఏదో చాట్ పెట్టాము అనుకుంటారు, కానీ నూడిల్స్ అండ్ క్యాబేజ్తో మనం ఒక చాట్ ప్రిపేర్ చేసి పెట్టామన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. సో చాలా సింపుల్ అయిన రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కానా. దట్స్ ఆల్ ఫర్ టుడే.